వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ పెన్షనర్లకు సివిపి గురించి ట్రెజరీ అండ్ అకౌంట్ శాఖ వారి ఆదేశాల ప్రకారం ఎవరు ఎంత రీఫండ్ చెల్లించాలో ఇలా తెలుసుకోండి. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ పెన్షనర్ల కమ్యూటేషన్ రికవరీ తాజా పరిణామాలు మరియు భవిష్యత్తు అంచనాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఇటీవల ఒక ముఖ్యమైన మెమోను జారీ చేసింది. ఈ మెమో రాష్ట్రంలోని వేలాది మంది పెన్షనర్ల ఆర్థిక ప్రయోజనాలపై ప్రభావం చూపే కమ్యూటేషన్ రికవరీ కాలానికి సంబంధించిన కీలక మార్పులను సూచిస్తుంది. నేపథ్యం, కోర్టు జోక్యం మరియు మధ్యంతర ఉత్తర్వులు. గతంలో కొంతమంది పెన్షనర్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించి కమ్యూటేషన్ రికవరీ కాలాన్ని 180 నెలలు అంటే 15 సంవత్సరాల నుంచి 135 నెలలకు అనగా 11 సంవత్సరాల 3 నెలలకు తగ్గించుకోవడంలో విజయం సాధించారు. దీని ఫలితంగా కోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ఆధారంగా ట్రెజరీస్ అండ్ అకౌంట్ డిపార్ట్మెంట్ గత నవంబర్ నుండి ఈ ఏప్రిల్ వరకు అంటే సుమారు 6 నెలల పాటు పెన్షన్ల నుండి కమ్యూటేటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్ రికవరీ సివిపి రికవరీని నిలిపివేసింది. ఇది అనేక మంది పెన్షనర్లకు తాత్కాలిక ఉపశమనాన్ని కలిగించింది. అయితే హైకోర్టు తుది తీర్పు ఏమని చెప్తుందో చూసినట్లయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ విషయంలో తుది తీర్పును వెలువరించింది. పెన్షన్లకు సంబంధించి 180 నెలల కమ్యూటేషన్ రికవరీ కాలమే సరైంది, చట్టబద్ధమైంది అని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నిర్ణయానికి కోర్టు కొన్ని కీలక కారణాలను కూడా ఉటంకించింది. అవేంటో ఇప్పుడు మనం చూసినట్లయితే ముందుగా స్వచ్ఛంద ఒప్పందం. ఉద్యోగ విరమణ సమయంలో ఉద్యోగులు కమ్యూటేషన్ ప్రయోజనాన్ని పొందేటప్పుడు అన్ని నిబంధనలను అంగీకరించి 15 సంవత్సరాల రికవరీ కాలానికి తమ సమ్మతిని తెలియజేస్తూ సంతకాలు చేశారు. గరిష్టంగా 40% వరకు కమ్యూట్ చేసుకునే అవకాశం వారికి ఉంటుంది. ఈ ఒప్పందం స్వచ్ఛందంగా పూర్తి అవగాహనతో జరిగిందని కోర్టు భావించింది. కాబట్టి సంతకం చేసిన తర్వాత కాల వ్యవధిని ప్రశ్నించడం సమంజసం కాదని పేర్కొంది. అదేవిధంగా కుటుంబ పెన్షనర్లకు రక్షణ. ఒకవేళ కమ్యూటేషన్ పొందిన పెన్షన్ 15 సంవత్సరాల రికవరీ కాలం పూర్తి కాకముందే మరణిస్తే పెన్షన్ నుంచి రికవరీ చేయరు. కమ్యూటేషన్ రికవరీ అనేది సర్వీస్ పెన్షన్ నుండి మాత్రమే జరుగుతుంది. కుటుంబ పెన్షన్లకు లభించే పెన్షన్ మొత్తం తక్కువగా ఉండటం వల్ల వారి నుండి రికవరీ చేయడం అసాధ్యమని కోర్టు పరిగణించింది. చాలా సందర్భాల్లో ఈ కమ్యూటేషన్ అనేది పొందిన కొద్ది నెలలు లేదా కొన్ని సంవత్సరాలకే పెన్షనర్లు మరణిస్తున్నారని, కొందరు కమ్యూటేషన్ మొత్తం పొంది ఒక్క వాయిదా కూడా చెల్లించకముందే మరణించిన ఉదంతాలు కూడా ఉన్నాయని కోర్టు అయితే ప్రస్తావించింది. కాబట్టి పెన్షనర్లపై ఇది తక్షణ ప్రభావం చూపుతుంది. ఈ తుది తీర్పు నేపథ్యంలో ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ 180 నెలల పాటు కమ్యూటేషన్ రికవరీని పునఃప్రారంభించనున్నట్లు మెమో జారీ చేసింది. దీని ప్రకారం ఈ ఏప్రిల్ నెల నుంచి ఇప్పటికే 15 సంవత్సరాలు అనగా 180 నెలలు సివిపి చెల్లింపు పూర్తి కాని పెన్షనర్లకు మళ్ళీ రికవరీ అనేటువంటిది ప్రారంభమవుతుంది. గత 6 నెలలుగా నిలిపివేయబడిన సివిపి మొత్తాన్ని బకాయిల రూపంలో అరియర్స్ రూపంలో రాబోయే 12 నెలల పాటు వసూలు చేస్తారు. అంటే ఇదివరకే సాధారణంగా పెన్షనర్ చెల్లించాల్సినటువంటి ఆ కమ్యూటేషన్ రికవరీతో పాటుగా అరియర్స్ రూపంలో ఈ 6 నెలలకు సంబంధించినటువంటి ఈ యొక్క అరియర్స్ను కూడా 12 నెలల పాటు చెల్లించాల్సి ఉంటుంది. ఇది పెన్షన్లకు ఆర్థికంగా తీవ్ర భారం కలిగిస్తుందనడంలో సందేహం లేదు. ఒకప్పుడు ఈ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని చెప్పిన డిపార్ట్మెంటే ఇప్పుడు కోర్టు తీర్పు అనుసరించి ఈ చర్యలు తీసుకోవడం గమనార్హం. పెన్షనర్ల ఆందోళన మరియు భవిష్యత్తు కార్యాచరణ. హైకోర్టు తీర్పుతో తీవ్ర నిరాశకు గురైన పెన్షనర్లు మధ్యంతర ఉత్తర్వులే శాశ్వతమవుతాయని భావించామని, ఇప్పుడు మళ్ళీ 180 నెలలు రికవరీ ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే కొంతమంది పెన్షనర్లు ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని యోచిస్తున్నారు. అయితే న్యాయస్థానాల ద్వారా తుది పరిష్కారం లభించడానికి చాలా సమయం పడుతుంది. ఈలోపు ఆ పెన్షన్లు కూడా కాలం చేసేటువంటి ప్రమాదం కూడా ఉంటుందనేది కొంతమంది పెన్షనర్ల అభిప్రాయము. మరోవైపు పెన్షన్ సంఘాలు ప్రభుత్వంతో ముఖ్యంగా ముఖ్యమంత్రితో సానుకూల చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాయి. చర్చల ద్వారా 135 నెలల రికవరీ కాలానికి ప్రభుత్వం అంగీకరించి శాశ్వత ప్రాతిపదికన ఒక ప్రభుత్వ ఉత్తర్వు జీవో గనుక జారీ చేస్తే అది పెన్షన్లకు ఎంతో మేలు చేస్తుందని భావిస్తున్నారు. ఇది
కోర్టు ప్రక్రియల కంటే వేగవంతమైన మరియు ఆచరణీయమైనటువంటి మార్గంగా కనిపిస్తుంది. ఇక ఈ రీఫండ్ లెక్కింపు విధానం ఎలా ఉంటుందో చూసినట్లయితే దీనికి సంబంధించి 2 విధానాలు ఉన్నాయి. ఒకటి, ఒకవేళ ప్రభుత్వం 135 నెలల రీకవరీ కళను గనక అంగీకరిస్తే అదనంగా వసూలు చేసిన మొత్తాన్ని తెలుసుకోవడానికి మనకు 2 మెథడ్లు ఉన్నాయి కదా. వాటిలో ఒకటి ఏంటంటే, మీ పెన్షన్ నుండి కమ్యుటేషన్ రీకవరీ ఏ నెల ఏ సంవత్సరం నుండి ప్రారంభమైందో మీ పీపీఓ లేదా పాత పెన్షన్ స్లిప్పుల ద్వారా తెలుసుకోవాలి. అయితే ఈ పాత పెన్షన్ స్లిప్పుల్లో ముఖ్యంగా చూసినట్లయితే ఈ మధ్యకాలంలో అంటే ఈ మాసంలో పెన్షన్ జమ అయిన తర్వాత పే స్లిప్పులను అయితే మాడిఫై చేయడం జరిగింది. ఆ విధంగా కొత్తగా మాడిఫై చేసినటువంటి పే స్లిప్పుల్లో మీ కమ్యుటేషన్ రీకవరీ ఎప్పుడు ప్రారంభమైంది, ఎప్పుడు ముగుస్తుంది అనేటువంటి డేట్లు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ కొత్త పే స్లిప్ని ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకొని ఈ విషయాన్ని తెలుసుకోండి. ఆ దాంట్లో మీ యొక్క సివిపి రీకవరీ ఎప్పుడు మొదలైంది, ఎప్పుడు క్లోజ్ అవుతుందో కూడా నోట్ చేయబడి ఉంటాయి. అదేవిధంగా 135 నెలల కమ్యుటేషన్ రీకవరీ పూర్తయిన వారికి ఎప్పుడైతే పూర్తవుతుందో అప్పటి నుంచి వరకు 100% ఈ యొక్క బేసిక్ పెన్షన్ అనేటువంటిది, పూర్తి పెన్షన్ అనేది తిరిగి పునరావృతం అవుతుంది. ఇంకా మరొక మెథడ్ చూసినట్లయితే సింపుల్గా సాధారణ కమ్యుటేషన్ కనుక ఎక్స్ అనగా మీ కమ్యుటేషన్ రీకవరీ ఎక్స్ అని చెప్పి అనుకుంటే రీకవరీ పెండింగ్ అనేది 6 నెలలు కాబట్టి మనకు అది 6x అవుతుంది. సో ఇప్పుడు మంత్లీ రీకవరీ, నెలవారీ రీకవరీ ఎంత అవుతుందంటే ఈ x ప్లస్ 6x బై 12 12 నెలలకు కాబట్టి అనగా 7x బై 12 వస్తుంది. అంటే x ప్లస్ 6x బై 2 అంటే x ప్లస్ x బై 2 అంటే 3x బై 2 వస్తుంది. ఇక్కడ 3x బై 2 అంటే 1.5 రెట్లు అదనంగా చెల్లించాల్సి వస్తుంది ఈ 12 నెలల పాటు. అంటే ఒక పెన్షనరు 6,000 రూపాయలు కనుక కమ్యుటేషన్ రీకవరీని చెల్లిస్తూ ఉన్నట్లయితే ఈ కొత్త ఉత్తర్వు ప్రకారము 1.5 రెట్లు అనగా దానికి 9,000 ఇంకొక 3,000 కలుపుకొని 9,000 రూపాయలని చెల్లించాల్సి వస్తుంది. అదే పెన్షనరు 8,000 రూపాయలు కనుక సివిపి రీకవరీ చెల్లించాల్సి వస్తుందంటే దానికి 1.5 రెట్లు అంటే 8,000కి 1.5 రెట్లు అంటే 4,000 2,000 అంటే 10,000 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. ఈ విధంగా ఈ 3x బై 2 అనేటువంటి ఫార్ములా ద్వారా ఒక పెన్షనరు అదనంగా చెల్లించాల్సినటువంటి ఈ రీఫండ్ ఎంతో అనేదాన్ని పెన్షన్లు అయితే సులభంగా తెలుసుకోవడానికి అవకాశం అవుతుంది. ఏది ఏమైనా పెన్షనర్లకు సంబంధించి ఈ విధంగా రీకవరీ చేయటం అనేటువంటిది వారికి చాలా బాధాకరమైనటువంటి విషయంగా ఉంది. ప్రభుత్వం మళ్ళా పునరాలోచించి ఈ యొక్క అరియర్లను తిరిగి చెల్లించకుండా ఉండే విధంగా చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవాలని ఏపీ పెన్షనర్లు మరియు పెన్షనర్ సంఘాలు అయితే భావిస్తూ ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.